మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో 5వ స్థానంలో సంచారం చేయడం వలన శుభకంకణం చైవా పంచమం అన్న కారణం చేత ఒకవైపు వీరికి ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండినను, శని భగవానుడు వ్యయంలో వక్రగతి సంచారంలో చేసినను, పంచమ స్థానంలో రవి భగవానుడు మిత్రస్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క కెరియర్ తీర్చిదిద్దాలి అనేది ఉండడం, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన స్థిరచరాస్తులు రావడం, తాత ముత్తాతల యొక్క ఆశీస్సులు ఉండడం, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించడానికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు సూర్యోదయమును పూర్వమే లేచి సూర్య నమస్కారం చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు మద్యాన్ని దానం చేసినట్లయితే సూర్యుడి యొక్క ఆశీస్సులు కలిగి అద్భుతమైన ఆరోగ్యం, ఐశ్వర్యం మీనరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.